మమ్మ తరపున మినిస్ట్రీస్ తరపున చేరొచ్చిన మీ అందరికీ గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున అందరికీ ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మీ పక్కముట్టుల్లో కూడా మీరు ఒక్కసారి వందనాలు చెప్పుకోండి. మంచి మనసుతో దేవుని నామం పేరిట వందనాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకు ఈ సమయం ఇచ్చినందుకు మనసారా దేవుని నేను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, కొనియాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రభును స్తుతిస్తున్నాను. ఎవరికి ఇవ్వనటువంటి భాగ్యం దేవుడు నాకు, మీకు, మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? గొప్ప సమయాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి దొరకనటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎండలు చాలా భయంకరంగా చాలా డిగ్రీలుగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. జాగ్రత్తగా మీ పిల్లలు మీరు దయచేసి జాగ్రత్త పడవలసిందిగా మరి దేవుని పేరట దైవజనుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు ప్రభు పేరిట మనం అందరం నేర్చుకుందాం. వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యాన్ని విందాం, వాక్యానుసారమైన జీవితాన్ని మనము అనుభవించుదుము గాక. 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒక్కసారి చూడండి. జాగ్రత్తగా వినండి. చదివే వాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ చక్కగా వినటానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన అధ్యాయముల నుంచి ఈ వాక్యాన్ని నైనా వివరించటానికి మరి నైనా నీ నామములో నేను నిలబడి ఉన్నాను ప్రభువా. నా మనసు కాక, నా తలంపులు కాక, నీ మనసుతో నీ తలంపులతో నన్ను నిలబెట్టండి ప్రభువా. నీ బలమైన హస్తము నాకు తోడుగా ఉండండి నాయనా. వినటానికి నైనా నేర్చుకోవటానికి వచ్చిన నీ బిడ్డలను విన్న వాక్యాన్ని మా జీవితాన్ని మార్చుకొని ప్రభువా అనేకులకి ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగా నడిపించమని ఈ వాక్యాన్ని నైనా నీరు కట్టి ఫలింపు చేసి 30, 60, 100 దీవించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అనే మాట మీద ప్రభు మనకి ఈరోజు ఈ పాఠాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, దైవ ఆలోచన, దేవుని జ్ఞానము, దైవ ఆలోచన కలిగి నరులారా మీరు ఇలాంటి తలంపులు కలిగి ఉండమని ప్రభు వాక్యము మనకి వెల్లడ చేస్తుంది. ఏమని అంటే, ఇంకొకరు చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. దేవునిది ఎలాంటి మనసు అండి? అసహ్యంగా ఉండే మనసా? దేవుని మనసు కోపముతో కూడిన మనసా? దేవుని మనసు ఉండాలనే ప్రేమించిన మనసా? దేవుని మనసు నీతిమంతులనే చేర్చుకున్న మనసా? చెప్పండి. దేవుని మనసు ఎలాంటిదంటే అందరితో సహవాసం చేసే మనసు. దేవుని మనసు ఎలాంటిదంటే ఒక మంచి మనసు కలిగి ఉన్నవాడు క్రీస్తు. ఈ లోకములో దేవుళ్ళని పిలువబడిన వారికి కూడా ఇలాంటి మనసు లేదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యేసుకు కలిగిన మనసు ఈ ప్రపంచములో ఏ మనసుకి కలిగి లేదు. ఏ దేవతకి, ఏ దేవుడికి పోలిక లేని మనసుతో దేవుడు మనకు చెబుతున్నాడు ఈ మాట.
క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కూడా కలిగి ఉండండి. ఈ మనసు మీరు కలిగి ఉంటే మీకు క్షేమము, మీ బిడ్డలకు క్షేమము, మీరు అభివృద్ధి అవుతారు, మీ బిడ్డలకు అభివృద్ధి కలిగిద్దని దేవుడి పాఠమును మనకు నేర్పుతున్నాడు. అవును కదా, దేవుడు మంచివాడండి. అందుకని అంటాడు కదా, ఇంకొక మాట కూడా అదే 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి, ఎంత మంచి మాట చెబుతున్నాడో చూడండి. అందరూ మాత్రము తన సొంత కార్యాలు మాత్రమే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు మాత్రము చూడరంట. అందరూ ఏ కార్యాలు చూస్తారు? అందరూ ఎవరి పనులు చేసుకుంటారు చెప్పండి అమ్మా. మీరెవరు మాట్లాడట్లేదు కదా. మీ సొంత పనులు, మీ సొంత కార్యాలు మాత్రమే చేసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యాలు మాత్రము మీరు చూడరు. మనము మన సొంత పనులు చేసుకుంటాము, మనము మన పిల్లలకు ఆస్తిని సంపాదిస్తాము, మనము మన వారికే మనము సహాయపడతాము కానీ ఇతరులకు మనం సహాయపడము, ఇతరులకు మనం సహాయం చేయము. మన మనసు అలాంటిదంటే, మన బుద్ధి అలాంటిదంటే, మన ఆలోచన అలాంటిదంటే మన మీదనే, మన పిల్లల మీదనే, మన ప్రాంతం మీదనే, మన కుటుంబం మీద మాత్రమే మన దృష్టి ఉంటుంది. అదే కదా మనం కలిగిన మనసు. నా కడుపు నిండితే సరిపోయిద్ది, నేను ఆరోగ్యంగా ఉంటే సరిపోయిద్ది, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పిల్లలు కలగాలి, నాకు ఆస్తులు కలిగి ఉండాలి, నాకు మంచి పేరు రావాలి. ఇదే కదండి మన మనసు, ఇదే కదండి మన ఆలోచన. దేవుడు అది చెప్పట్లేదండి. క్రీస్తుకు ఎలాంటి మనసు కలిగిందంటే మంచి మనసుండ దేవుడు. ఏమని చెప్పాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మనసు కదా యేసయ్యది. ఏమండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటమే కాదు, నీకు ఎదుటుగా ఉన్నవారిని, నీ ఇంటి దగ్గరకు వచ్చిన వారిని, నీ దగ్గరకు వచ్చిన వారిలో ఎవరికైనా ఆకలి కలిగి ఉంటే, పై పంచ లేకపోతే, వస్త్ర వినద లేకపోతే వారికి వస్త్రాలు ఇవ్వండి, వారికి భోజనం పెట్టండి, వారికి సవిక్రమ కల్పించమని దేవుడు చెప్పాడండి. ఈనాడు నేటి ప్రజలు చాలామంది మన సొంత పనులు మాత్రమే మనం చేసుకుంటాం కానీ దేవుని పని మనం చెయ్యము. దేవుని యొక్క పోలికలు మనకు సంబంధం ఉండవు, దేవుని ఆలోచన మనము కలిగి ఉండాము. అలా ఉండకూడదనే, ఇలా ఉండాలని దేవుడు మనతో ఈరోజు ఈ వాక్యము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చేతులెత్తి ప్రభుకు ఒకసారి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాడండి? ఫిలిప్పీలు 4:4 అంటాడు కదా, మన అందరికీ తెలిసిన వాక్యమే. ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనకు దేవుడు ఒక పాఠము నేర్పుతున్నాడండి. అక్కడ ఎల్లప్పుడంట. ఎప్పుడండి? ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించండి. ఎప్పుడు ఆనందం ఉంటుందండి? ఎందుకు ఆనందం అని చెప్పాడు దేవుడు? ఎప్పుడు మీకు ఆనందం ఉండదు, ఎప్పుడో ఒకసారి మీకు ఆనందం ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఏదో ఒకటి భయంకరమైన ప్రమాదాలు జరగబోతాయి. అలాంటి టైంలో కూడా మీరు ప్రభునందు ఆనందించండి. ప్రభునందు మీరు ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. ఎందుకు చెప్పాడు? మరలా చెప్పుతున్నాను అంటుంటాడు. అక్కడ రెండోసారి కూడా పలుకుతాడండి ఆ మాట. చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ఒకసారి మీ పక్కమ్మడితో చెప్పండి, ఆనందించండి. ఈ మాట ఇక్కడ చెబితే సరిపోయింది కానీ జ్వరంతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ప్రభు కోసమే సాక్షిగా నిలబడు ఆనందించమంటే ఏమంటారు తెలుసా? నీకేం హుషారవుతుందయ్యా, మా బాధ చూస్తే నీకు ఆనందం అనిపించిందా అన్నట్టుగా నడుస్తాం కదండి. బాధల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఆనందించండి అయ్యా, ఆనందించండి అంటే
ఆనందం ఎక్కడొస్తుందండి మాకు? మా బాధగాక మేము అల్లాడుతున్నాం కదా, మా బాధగాక మేము భరిస్తున్నాం కదా, మా బాధగాక మేము భరిసి మేము బాధపడుతున్నాం కదా. అయ్యో మీకు నోరెలా వచ్చిందండి, మీకు చెప్పటానికి ఎలాగా ఆ మనసు వచ్చిందని మనం అంటుంటామండి. నేను అంటున్నాను, నిజంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, బాధల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఇంకా బాధ ఎక్కువ చేయబాకండి. వాదార్చే మాటలు వారికి చెప్పి వాళ్ళని బలపరిచి వారిని ఆనందింపజేసి వారితో మాట్లాడండి. గాయపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, గాయపరచబడిన వారు ఎవరైనా ఉంటారు. ఏమండి, సమాధానము లేక, సంతోషము లేక, ఆరోగ్యము లేక, ఆనందము లేక కొన్నిసార్లు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, పర్వాలేదు బిడ్డ, పర్వాలేదు తమ్ముడు, సహోదరుడా, నిలకడగా ఉండు, నమ్మకంగా ఉండు, కార్యాన్ని నువ్వు చూస్తావు, దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభు అన్యాయస్తుడు కాదు, ఆయన నీ మీద కృప ఉంటుంది, నీకు సహాయం చేస్తాడనే మాట వారిని మనం బలపరిచే వారిముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూలిగే నక్క మీద తాటికాయ పడితే ఎలా ఉంటుందండి? ఇంకొక రావ మూలిగిది కదా. కొంతమంది బాధ వచ్చే వాళ్ళ దగ్గర పడి ఇంకా ఏడిపిస్తారు. ఏమై ఏడుస్తుంటుంది? వాళ్ళని ఏడిపిస్తుంటారు. అదేనా దేవుడు చెప్పేవాడు? వాదార్చమన్నాడు. వాదార్చే వారముగా ఉండాలి కానీ గాయపరిచే వాళ్ళముగా, బాధ పెట్టే వారముగా మనము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నాడంటే, ఒక స్త్రీ ఏడుస్తున్న సమయంలో గాయపరచబడ్డది. నిజంగా చాలా నిందతో, బాధతో అందరు రాళ్ళు పట్టుకొని ఆమెను కొట్టడానికి రెడీగా ఉంటే, యేసు ప్రభువు ఆమె ఏం చేశాడంటే ఒకటి మంచి ఓదార్పునిచ్చాడు. అక్కడ అందరూ పేర్లు పెట్టి తిట్టారు, కానీ యేసు ప్రభు అమ్మా అని పిలిచి ఆమెని ఓదార్చాడు. అది యేసయ్య మనసు అంటే. మనకుంటుందండి అలాంటి మనసు? అలాంటి మనసు మన దగ్గర ఉందండి? ఇంకొకరా మనం ఏం చేస్తామండి? ఏలు పెట్టి చూపిస్తామండి, ఇంకొకరావ గాయం చేస్తామండి. ఎదుటివానికి కోపం రాకపోయినా మనమే కోపం తెప్పించేటట్టుగా మాట్లాడుతామండి. అదేనా యేసు ప్రభు మీకు నేర్పిన బోధ? అదేనా మీకు దేవుడిచ్చిన పాఠము, ఇచ్చిన వాక్యము? అదేనా దేవుడిచ్చిన ఆ మంచి వాక్యము? ఏం చేస్తున్నావు నువ్వు? ముత్యము లాంటి మాటలు బురదలో పోయబాకండి, పందుల దగ్గర పోయబాకండి. ఏవండి, ముత్యము లాంటి మాటలు, బలమైన ఏమీ లేకుండా అన్నీ ఉండాను, నాకు ఏమీ లేకుండా నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా. ఎంతో ఆనందం, నాకు ఎంతో ఆనందం, యేసయ్యతో ఉంటే ఎంతో ఆనందం. ఎంతో ఆరోగ్యం, నాకు ఎంతో ఆరోగ్యం, యేసయ్యతో ఉంటే ఎంతో ఆరోగ్యం. వ్యాధి ఉండను నాకు, వ్యాధి ఉండను నాకు, బాధలు ఉండను, కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా. నన్నెన్నడు పాడాలి. కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, నన్నెన్నడు మరువలేదయ్యా. ఎంతో ఆనందం,
నాకు ఎంతో ఆనందం. యేసయ్యతో ఉంటే ఎంతో ఆనందం, ఎంతో ఆరోగ్యం, నాకు ఎంతో ఆరోగ్యం. యేసయ్యతో ఉంటే ఎంతో ఆరోగ్యం, ఎంతో ఆనందం, నాకు ఎంతో ఆనందం. యేసయ్యతో ఉంటే ఎంతో ఆనందం, ఎంతో ఆరోగ్యం, నాకు ఎంతో ఆరోగ్యం. యేసయ్యతో ఉంటే ఎంతో ఆరోగ్యం. అన్నీ ఉండాను నాకు ఏమీ లేకుండా, అన్నీ ఉండాను నాకు నీవుంటే చాలు యేసయ్యా, నాకెంతో మేలయ్యా. నీవుంటే చాలు యేసయ్యా, నాకెంతో మేలయ్యా. ఎంతో ఆనందం, నాకు ఎంతో ఆనందం. యేసయ్యతో ఉంటే ఎంతో ఆనందం, ఎంతో ఆరోగ్యం, నాకు ఎంతో ఆరోగ్యం. యేసయ్యతో ఉంటే ఎంతో ఆరోగ్యం. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు కూడా కలిగుంటే నిజంగా దోషం, పాపం, అసూయ, ఈర్ష్య, కోపాలు ఏవండి ఈ లోకములో ఉన్న శత్రుత్వం పని ఏది మన కాడ పని చేయదండి. ఆ మనసు లేకపోవటం వల్లనే, ఆ మనసు మనకి లేకపోవటం వల్లనే మనము సాతానికి దగ్గరగై అపవాది పెట్టే సులువుగా చిక్కులు పెట్టే సాతాని యొక్క తలంపులతో నడుస్తున్నారు చాలామంది. క్రీస్తుకు అలాంటి మనసు కాదండి. క్రీస్తు చాలా మంచి మనసు. నిజంగా ఎవరు ఓర్చుకోగలరండి ఆయన మనసుకు చెప్పుకోవాలి. ఏంటయ్యాను అని చెబితే ముఖం మీద ఉమ్మేస్తే ఓర్చుకున్నాడండి యేసు ప్రభు. ఆ మనసు మనకు ఉంటుందండి. ఎదుటివాడు ఏదో ఒక మాట అన్నందుకే నీ మనసు అంత గాయమైందండి. అప్పుడప్పుడు అంటుంటాం, దెబ్బ కొడితే ఒళ్ళు ఒక కాడ మంట కలిగిద్ది, కానీ మాటని గాయం చేస్తే మనసంతా గాయపరచబడిద్దండి అని అంటుంటాం. మరి యేసు ప్రభు కూడా అలాంటి శ్రమలు, అలాంటి మరి వ్యతిరేకం జరగలేదంటారా? చాలా జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే, ఎదుటివాడు వచ్చి వెనక తండిందొకడు, ముందు నవ్విందొకడు, ముఖం మీద ఊడ్చిందొకడు, బల్లెముతో పొడిచిందొకడు, ముళ్ళ కిరీటం ధరించిందొకరు, పిడిగుద్దులు గుద్దిందొకరు. ఏవండి ఇలా చెప్పుకుంటే యేసు ప్రభు అవమానము లేకుండా సేవ ఎక్కడైనా జరిగిందంటారా? ఎక్కడైనా జీవించాడా చెప్పండి? క్రీస్తు ఈ లోకానికి ఎందుకండి అంత మౌనాన్ని, అంత మనకి మాదిరిగా ఉన్నాడంటే, అలాంటి కష్ట నష్టాలు మనకి ఎదురైతే గనుకనే మనము వాటిలో నుంచి నిలకడగా ఉండటం కోసమే దేవుడు మనకు ఆ పాఠాలని, ఆ మాటలని మనకు నేర్పిస్తున్నాడండి. మనకు నేర్పిస్తున్నాడు. మనము నేర్చుకోవాలి. నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకి నేర్పించాలండి. మనం నేర్చుకోవట్లేదు, నేర్చుకున్న వాక్యాన్ని మనం అవలంబించట్లేదు, ఇతరులను కూడా మనం పోలి నడవట్లేదండి. క్రీస్తుకు దాసుడుగా ఉండవా? ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యము సెలవిస్తుంది. మనం ఎవరితో నిలిచి ఉన్నాము, ఎవరిలో నిలిచి ఉన్నాము, ఎవరితో అంటుకట్టబడ్డామంటే ఈ లోక సంబంధమైన సాతానికి మనకి చాలా దగ్గరగా పనిచేస్తుంది. చాలా చాలా శత్రువు మనకు పనిచేస్తున్నాడు. అందుకని ఆ శత్రువు నుంచి విడిపించబడాలంటే దేవునికి కలిగి ఉన్న మనసు మనము కూడా కలిగి ఉండాలి. ఎందుకు మీరే మీ సొంత కార్యాలు పనులు చేసుకుంటున్నారు? ప్రభు కార్యాలు చూడరా? ప్రభు పని మీరు చెయ్యరా? ఎంతకాలం ఈ భూమి మీద మనం బ్రతికుంటాము? ఎంతకాలం ఈ భూమి మీద నడుస్తాము? ఎంతకాలం మనం ఇక్కడ సంపాదించగలము? సంపాదించినంత మనతో వస్తుందా? రాదు. పోయే వాళ్ళను చూస్తూనే ఉన్నాం, సంపాదించిన వాళ్ళను చూస్తూనే ఉన్నాం. ఏమన్నా తీసుకెళ్ళారా? ఏమన్నా ఏం తీసుకెళ్ళలేదు. మరి నీ దగ్గర ఉండదాన్ని లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? మనకు లేనిది మనకు ఉండది, మన కాడ ఉండది, ఇతరులకు లేనిది మనం ఏం చేయాలంటే, మనము కలిగిన మనసు వారికి కూడా
కలిగేటట్టుగా చేయాలి. మనము కలిగి ఉన్న దాన్ని వారికి కూడా కలిగేటట్టుగా మనము చెయ్యాలి. అదే కదా దేవుడు మనకు నేర్పిన పాఠము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, అదే ఫిలిప్పీయులలో అంటాడు కదా, యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము తీర్చబడును అంటాడు. అవునా కాదండి? యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము తీర్చబడును. ఎంత చక్కటి మాట. నాకేది అవసరమో దేవుడు తీరుస్తాడు కదండి. మీకేది అవసరమో అది దేవుడు మనకిచ్చి తీరుస్తాడండి. క్రీస్తు నందుంటే, క్రీస్తులో ఉంటే, యేసుతో ఉంటే, ప్రభుతో ఉంటే ఆ కార్యం ఏ కార్యమైనా కావచ్చు. నీకు ఒకవేళ అది మించిన పనే, నువ్వు చేయలేని పనే, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఉంటే అది చాలా సులభముగా దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు. అది హల్లెలూయా. నువ్వు చేయలేని పనిని దేవుడు నీతో చేయిస్తాడండి. అంత అద్భుతం చేయగలిగిన దేవుడిని నువ్వేం చేస్తున్నావంటే చాలా చిన్న చూపు చూస్తున్నావు, చాలా చిన్న చూపు చూస్తున్నావు. మీ సొంత కార్యాలు మాత్రం మీరు చేసుకోబాకండి. మీరు మీ ఇతరుల కార్యాలు, మీ బంధువుల గురించి కానీ, మీ రక్త సంబంధుల గురించి కానీ, మీ యొక్క మీ వారనే వాళ్ళు లేదా దేవుని కార్యం ఏదైనా ఉంటే ఆ పనులన్నీ కూడా మనం ఏం చేయాలంటే దానికి వారసులముగా ఉండాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చేతులెత్తి యేసయ్యకు ఒక్కసారి స్తోత్రాలు చెప్పుదాం. అందుకనే దేవుని వాక్యం మంచి మాట, ప్రభు మనతో మాట్లాడే మాట ఏమంటాడంటే, నాకు మొరపెట్టండి మీకు నేను సహాయము చేస్తానని మాట్లాడుతాడు. అంతేకాదండి, మీరు నా యందు ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటా. మీకు ఏది ఇష్టమో అడగండి, ఇష్టమైందల్లా దేవుడిస్తాడంట. చూసారండి, ఒక బిడ్డకి ఒక తల్లి ఒక బిడ్డ ఒక తల్లిని అడిగితే ఇస్తుందా ఇవ్వదా? మా అమ్మాయి అడిగిందని తల్లి ఇస్తుందా ఇవ్వదా? చెప్పండి అండి. ఒకవేళ నానే ఉన్నాడు అనుకో, కుమారుడు అడిగాడు, మరి కుమారుడు అడిగింది నాన్న తన కుమారుడు కోరిక తీర్చడంటారా? చెప్పండి. నాన్నగారు తన కుమారుడు కోరిక తీర్చలేడా? అవును, తీరుస్తాడు కదా. మరి కుమార్తె కోరిక తల్లి తీర్చదంటారా? తీరుస్తాడు కదా. అలాగనే మన తండ్రి ఎవరు, మనకు తల్లి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసు దేవుడు మనకు తండ్రి లాంటివాడు, తల్లి లాంటివాడు. మరి మనము మన పిల్లల కోరిక మనము తీర్చినప్పుడు మన తండ్రి మన కోరికను, మన ఆలోచనలు ఎరిగి ఉండడా? నీకేది అవసరమో అది దేవునికి బాగా తెలుసు. అందుకని యోహాను సువార్తలు అంటాడు కదా, 15వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము. నాయందు మీరును దేవుని యందు మనం ఉండాలంట. మన మాటలు కూడా దేవుని యందే నిలుచుంటాం. మనం మట్టుగా యేసయ్య పార్టీలాగానే కనిపిస్తాం. మనం మనుషులు మాత్రం బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చేటప్పుడు వీళ్ళు దేవుని గుంపండి, దేవుని సంఘం అండి, ప్రభు బిడ్డల్లాగా ఉంటాం, కానీ మాటలు మాత్రం దేవుని మాటల్లాగా కనిపించవండి. మనుషులము మాత్రము దేవునికి బిడ్డల్లాగా, మనకు దేవునిలాగా కనిపించట్లేదు కానీ మనుషులకు కనిపించేటట్టుగా చేస్తున్నాం మనం. కానీ దేవునికి నచ్చినట్టుగా నువ్వు చేసావా? బాగా అర్థం చేసుకోండి దయచేసి. హల్లెలూయా. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. నా కారు అక్కడే ఉండాలి, నీడ పట్టున ఉంచండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటున్న సంగమా, అక్కడ ఏమన్నారు? నాయందు మీరును మీ యందు నా మాటలు. ఆ మాట చదవండి. ఏమన్నాడమ్మా? నాయందు మీరంటే ఎవరు? మనము ఆయన యందు ఉండాలి. తర్వాత అవును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మన మాట్లాడుతుంటే దేవుని మాట్లాడుతుంటాయండి. దేవుని మాట వేరుగా ఉంటుంది, మన మాట. చెప్పండి అమ్మా. తమ్ముడు మీరు చెప్పట్లేదు దయచేసి, నేను చెప్పిస్తా. మీ మాట ఎలా ఉంటుంది, దేవుని మాట ఎలా ఉంటుంది? దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా, మనం చెప్పేది దేవుడు చేయాలా?
అమ్మ చెప్పండి అమ్మ దయచేసి, ఎవరు మాట్లాడలేదేంటమ్మా? మీరంతా నాకు ప్రియమైన పిల్లలు కదా, తల్లులు లాంటి వాళ్ళు, బిడ్డలు లాంటి వాళ్ళు, కుమారులు కుమార్తెలు. కుమారులు కుమార్తెలని ఎలాగా నేను అంటున్నానంటే, దేవుని ఆత్మ సంబంధమైన ఆత్మీయ బిడ్డలు కనుక. హల్లెలూయా! చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు మన మాటలు ఎవరి మాటలుగా ఉండాలి? మనం మాట్లాడే మాట ఎవరి మాట అయి ఉండాలి? మనం చేసేది చేస్తూనే ఏమంటాం? మళ్ళీ దేవునికి తెలియంది ఏముందిలే అంటాం. అంటే అబద్ధమాడి కూడా దేవుడికి తెలియంది ఏముంది అంటే, దేవుడు కూడా అబద్ధం ఆడమని చెప్పాడా? చెప్పండి. మనం అంటుంటాం దేవునికి తెలియంది ఏముందయ్యా బాధ, పర్వాలేదు దేవుడే చూసుకుంటాడంటే, అసలు నువ్వు చేయండి దేవుడు ఎలా చేస్తాడు? మీరు నిలిచి ఉండాలి కదా, ముందు దేవుల్లో మనం నిలిచి ఉండాలి కదా, అవునా కదా? ఇప్పుడు ఒక చెట్టును నాటావు, దానికి నీళ్లు పోయాలి. ఆ చెట్టు నాటిన దాంట్లో ఉంటేనే దాంట్లో నీళ్లు పోస్తే ఆ చెట్టుకు ఒక ఇగురు వస్తుంది. కానీ దాన్ని పీకి వేసి దాంట్లో నాటిన దాంట్లో నీళ్లు పోస్తే దాంట్లో కానీ మొక్క ఏమన్నా ఉంటుందా? నీ మొక్క నాటిన దాంట్లోనే ఉండాలి, పీకి వేసుకోకూడదు, పెరికి వేయకూడదు మొక్కని. ఆ మొక్క ఎందులో ఉండాలి? దేవుల్లో నాటాడు. ఒక ప్రత్యేకంగా నిన్ను లోకముల నుంచి ఏర్పాటు చేసి నిన్ను పీకి ఆయన తీగలో నిన్ను ఆ తీగలో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ తీగలో మనం ఉంటేనే ఆ తీగకు జీవము, ఆ తీగకు ఆరోగ్యము, ఆ తీగే ఫలిస్తుంది. నేను వ్యవసాయకుడిని, నేను ఎవరినని చెప్పాడు? వ్యవసాయదారుడి దగ్గర ఏముంటుందండి? ఎరువు ఉంటుంది. వ్యవసాయ దగ్గర ఏముంటుందండి? విత్తనాలు ఉంటాయి. వ్యవసాయ దగ్గర ఏముంటుందండి? కొన్ని పరికరాలు ఉంటాయి, కొన్ని పనిముట్లు ఉంటాయి. ఎందుకు? ఆ తోటమాలి, ఆ యజమానుడు, ఆ నాయకుడు ఆ తోటకి, ఆ చేనుకి, దానికి ఏ మందు కొట్టాలో, ఎలాంటి నీళ్లు పెట్టాలో, ఏ సమయంలో దానికి ఎలా బాగు చేయాలో వ్యవసాయ చేతుల్లో ఉంటుంది, వ్యవసాయ వారి చేతుల్లో ఉంటుంది ఆ పనితనము. మనం ఆయన చేతుల్లో ఉండాలి, ఆయన నాటిన మొక్కలముగా ఉండాలి. మన తండ్రి వ్యవసాయకుడు. మొదటి మాట అంటాడు, చదవండి అక్కడ 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని. మీరు నిజంగానే ఉండారా? నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడమ్మా? తీగను నువ్వు ఫలిస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని చేతిలో నువ్వు మకరముగా ఉండాలి, అందంగా ఉండాలి. మరి దేవుడిలో నువ్వు నాటబడిన మొక్కవి. ఆయనలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానన్నాడు? తీసి పారవేస్తాడంట. నిన్ను తీసి పారవేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను తీసి పక్కన పెట్టేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనలో లేనప్పుడు ఆ తీగను అక్కడ ఉంచడమ్మా, ఆ తీగను అక్కడ ఉంచడు. ఒకసారి చూడండి, వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని విత్తనాలు మొలిచిన మొక్కలు మాత్రమే ఉంచుతాడు. దానికి కొన్ని సపోర్టుగా పిచ్చి మొక్కలు కూడా పెరుగుతుంటాయి. వాటిని పీకి వేస్తాడు, వాటిని పెరికి వేస్తాడు, వాటిని పీకి పారవేసి కొప్పేసి ఎండబెట్టి తగలబెట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానన్నాడు? పారవేస్తానన్నాడు. పనికొచ్చేదాన్నా పనికి రాందన్నా? అమ్మ చెప్పండిరా, నువ్వు పనికొచ్చేదానివేనా పనికి రాందానిగా ఉండవా? ఒకసారి నువ్వు ఆలోచించుకో దయచేసి. నీ కుటుంబాన్ని గురించి కావచ్చు, నువ్వు గురించి కావచ్చు, నీ యొక్క చేతి పని, నీ యొక్క ఉద్దేశం ఏమైందో ఒకసారి ఆలోచించండి. పనికొచ్చే తీగలాగానే ఉండవా? దేవునికి పనికి రాని తీగగా ఉండవా? దేవునికి మహిమ కలుగునుగాక. చదువునాను అక్కడి నుంచి. ఫలించిన ప్రతి తీగను అంటే ఫలించే తీగనన్నాడా, ఫలింపని తీగనన్నాడా? ఫలించే ప్రతి తీగని ఇంకొక రావ ఎక్కువగా ఫలించేటట్టుగా చేస్తాడంట. దానిలో కొన్ని తీగలు ఉంటాయి. సంఘములు అన్ని పనికొచ్చే తీగలే ఉండవు.
కొన్ని పనికిరాని తీగలు కూడా ఉంటాయి. కొంతమంది పనికిరాని వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేస్తాడంటే పక్కన పెడతాడు, దూరం చేస్తాడండి, దగ్గరగా రానివ్వడు. అసూయపరులని, ఈర్ష్యదారులని, కోపదారులని, లంచగొండుల్ని, అబద్ధీకులని, మోసగాళ్ళని, ఏవండి ఈ లోకానుసారంగా బ్రతికేవారు, లోకానుసారంగా నడిచేవాళ్ళు, లోకనటన చాలామంది లోకానికే దాసులయ్యారు, కడుపుకు దాసులైనట్టు. వాళ్ళని ఏం చేస్తాడంటే తీసి పక్కన పెట్టేస్తాడు. ఒకరోజు చూస్తాడు, ఒకవేళ దాని మనసు మార్చుకొని, వాడి మనసు మార్చుకొని ఆ తీగకి ఏదైనా జీవం ఉంటే మనసు మార్చుకొని మంచిగుంటే దానిలో నుంచి జీవం ఇస్తాడు. ఇంకా మనసు మార్చుకోకపోతే దాన్ని కట్ చేస్తాడు, దాన్ని ఏరి చేస్తాడు, ఒక్కాడ కొవ్వేస్తాడు, కొప్పేస్తాడు, ఎండబెడతాడు. దానికి ఏం చేస్తాడంటే నిప్పు తలిగిస్తాడు. అది కాలిపోయి ఏమైంది చెప్పండి అమ్మా? బూడిదైపోయింది. ఫలించే తీగ ఇంకేం చేస్తానన్నాడు? ఇంకా ఎక్కువగా ఫలించేటట్టుగా చేస్తానన్నాడు. ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఆరోగ్యము, సంతోషం, ఆనందం, దీర్ఘాయు, కలకాలము, నూరేళ్ళు బంధముతో నడుస్తుంటారు. అదే పనికొచ్చే ప్రతి తీగ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పనికొచ్చే ఫలించే ప్రతి తీగను ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువగా ఫలించేటట్టుగా చేస్తాడు. దానిలో నుండ పనికిరాని తీగను తీసి పారవేస్తానన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఏమండి? నేను మీతో చెప్పిన మాటను బట్టి నా యందు నిలిచి ఉండండి. అవును, దేవునితో మనము నిలిచి ఉండాలండి. మాట అయినా, క్రియ అయినా, పని అయినా, ఏవండి మనం చేసే ప్రతి కార్యము, ఏ పనైనా కానీ అది ఎవరిదై ఉండాలి చెప్పండి? ఏం మాట్లాడలే మీరంతా? దేవునిదై ఉండాలండి. మీరు నాతో నిలిచి ఉండండి, నేను మీతో నిలిచి ఉంటాను. మన ప్రక్కన ఎవరు నిలిచి ఉండాలి? మనుషులు కాదండి మన ప్రక్కన నిలిచి ఉండవలసింది. సంపద కాదండి మనకు కావాల్సిందండి. పెద్దోళ్ళు అంటారు ఒక అనుభవంతో, డబ్బు పోయినా సంపాదిస్తాం కానీ మాట పోతే, అమ్మా వింటున్నావురా బిడ్డ, డబ్బు పోతే సంపాదిస్తావు, ప్రాణం ఉంది గనక సమయాన్ని పోగొట్టుకోబాకు, మాటను పోగొట్టుకోబాకండి దయచేసి. సమయాన్ని కాపాడుకునేవాడు, మాటను కాపాడుకునేవాడు ఎక్కడైనా నిలవగలుగుతాడు, గెలవగలుగుతాడు. ఈరోజు మనుషులు ఉంటారు, ఉండరు. ఈరోజు డబ్బు ఉంటుంది, ఉండకపోవచ్చు. ఈరోజు ఆ సమయం అనేది ఉంది, మనకి సమయం ఉంది. సమయం ఉండగానే మనం ఏం చేసుకోవాలి? ఇల్లు చక్క పెట్టుకోవాలి. సమయం అంటే ఏంది? సమయం అంటే ఏంది? నీలో ప్రాణం ఉంది, అదే సమయము. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఆయుష్నిచ్చాడు, ఆయుష్ ఇంకా పోలేదు. ఆయుష్ నీలో ఉంది, దాన్ని పోగొట్టుకోలేదు. దాన్ని కాపాడుకున్నట్టు నిలబడు, ప్రభు నీతో నిలబడతాడు. యుద్ధము యెహోవాదని చెప్పేశాడు. క్రీస్తుకు కలిగిన మనసు, దేవునికి కలిగిన మనసు, ప్రభుకు కలిగిన మనసు. ప్రభు మనకి ఏమైతే పాఠాన్ని నేర్పాడో అదే పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తాలి దయచేసి, చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మీరు నాతో నిలిచి ఉండండి, నేను మీతో నిలిచి ఉంటానన్నాడు. తర్వాత ఏమన్నాడండి? తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ అవునండి, ఒక తీగ పెరుగుతుంటుంది. చిక్కుడుగాయ తీగ చూడండి, దోస తీగ చూడండి, మరి చాలా తీగలు ఉంటాయి. ఒక్కటే ఏరుంటుంది కానీ దానికి ఇదంతా పందిరేస్తే అల్లకపోయిద్దండి, బాగా అల్లకపోయిద్దండి. అల్లకపోయిన తీగ అంతా కూడా దాంట్లో మిళితమై ఉందండి, దాంట్లో నిఖితమై ఉందండి. అందులో ఉంది కాబట్టి అది కూడా ఎక్కువగా తీగగా మారింది. దానిలో లేకపోతే అది ఎండిపోయిద్దండి. దేవునికి మహిమ కలుగునగాక. నీ సంపత్తి, నీ స్థితి అందులో ఉంటే ఇంకా ప్రభునామమును నువ్వు దీవించబడదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఎక్కువగా ఫలించదు. ఫలిస్తుందని చెబుతున్నాడు. చదవండి అమ్మా.
అలాగనే మీరు కూడా నాలో నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. తర్వాత ఆ, ఆ, అమ్మ ఎవర్రా మనం చెప్పండి. అమ్మ మీరెవరు? మీరే ద్రాక్షవలా? అమ్మ బాబోయ్, ఎంత ధైర్యం ఉందేమమ్మా నీకు. మీరు ద్రాక్షవల్లి కాదు, చెప్పండి. ఈగల, తీగలము. తీగ అనే మాట కూడా రావట్లే. ఆ, ఈగలు. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్షవల్లి మీరే, ఈగల మీరే అమ్మా. తర్వాత తీగలు. మన రాగాలు కూడా తీయగా ఉంటాయి కాదు, మన మాటలనే తీయ రాగాలు ఉంటాయి. మళ్ళీ చక్కగా మాట్లాడుతుంటారు. బయట ఒక రకంగా మాట్లాడుతాం, చెప్పండి లోపల అదే అదే అది కాదు మనకి నేర్పింది. లోపల ప్రేమించేదానికంటే బహిరంగంగా గద్దించటం మేలన్నాడు. లోపల ప్రేమించటం అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి వందనాలు చెప్పబాకండి అక్కల్లారా. అది కుళ్ళుపోతూ వందనాలు అంటారు. ఏదైనా ఉంటే మనసు గద్దించినట్టుగా ఉంటే ఖండించక్కడ, గద్దించి కరెక్ట్ కాదు. లోపల ప్రేమించిన వాడు వర్ధిల్లడు, బహిరంగంగా గద్దించిన వాడే వర్ధిల్లుతాడు. పడిపోవటానికి ముందు ఏ మనసు నడిచిద్దంట? అహంకారమైన మనసు నడిచిద్దంట. పడిపోవటానికి ముందు గర్వం అనే మనసు నడిచిద్దంట, అహంకారం అనే మనసు ఉంటుందంట, హెచ్చింపు అనే మనసు ఉంటుంది. ఇవన్నీ మనసుకు సంబంధం ఇచ్చినాయి. కానీ యేసు ప్రభు కలిగిన మంచి మనసు, క్రీస్తుకు కలిగి ఉండ మనసు మీరు. మనం ఆ మనసు కలిగి ఉండం కాదమ్మా. మన వేరే, దేవుడు వేరే. కానీ ఆదివారం నాడు మాత్రం మనమంతా దేవుని మనసులం కాదు. అందుకని భలేగా చెప్పాడు సాయిలన్న, ఆదివారం నాడు కుందేలు పిల్లలంట, మిగతా శనివారం నుంచి సోమవారం దాకా పంది పిల్లలంట. పంది పిల్లలు. ఏ పిల్లలు మీరు? కాకా పావురమా? మీరు కాకులా పావురాలా? పావురమైతే సావటానికైనా సిద్ధంగా ఉంది, కానీ నీతిని పోగొట్టుకోలే, యథార్థతను పోగొట్టుకోలే, విశ్వాసాన్ని పోగొట్టుకోలే, నమ్మకాన్ని పోగొట్టుకోలే. వదిలాడు, నోవాహు వదిలాడు ఓడలో నుంచి. ఎల్లు, బయటికెళ్ళు, కొన్ని ఆనవాళ్ళు తీసుకొని రమ్మని చెప్పాడు నోవాహు. కానీ వెళ్ళిన కాకి తిరిగి రాలే. పావురము, చెప్పండి అమ్మా, బయట లోకం ఎలా ఉంటుందండి? లోకం ఎలా కనిపిస్తుంది? ఎట్ట కనిపిస్తుంది నాన్న? అందంగా కనిపిస్తుంది. తినమంటది, తాగమంటది, సుఖించమంటది, ఆనందించు, నా దగ్గర ఉండమంటది లోకం. ఆమేన్. దానికి అదే ఆనందం అయిపోయింది. దేనికి? అర్థమైన వాళ్ళు చెప్పాలి. దేనికి? కాకిని వదిలాడు, పావురమును వదిలాడు. కానీ పావురము కాలు నిలవటానికి స్థలము లేకపోయినా, అంత శ్రమలో ఉన్నప్పటికైనా, దాన్ని బంధించినప్పటికైనా రెపరెపల తన మన యజమానుడి దగ్గరకు వచ్చిందండి. తన జీవితాన్ని, పవిత్రతని కాపాడుకున్నది పావురము. అది ఎక్కడ నిలబడితే ఏమొచ్చిందిలే, ఏ అవకాశం వచ్చిందో ఆ అవకాశంలో ఉండిపోదాం, ఈరోజు ఇక్కడ కాలం గడుపుదాము, ఈరోజు ఈ సమయం వచ్చిందని అనుకుంది. చచ్చిన శవాల మీద వాలింది. ఆ మురుగుట్టునే ఆలిపోయింది అది కాకి. కొంతమంది ఆ మురుగుట్లనే బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఆ పాపమనే మురుగుడండి, లోకమనే మురుగుడండి, పాపిష్టమనే మురుగుడండి, ఈ కోపిష్టనే మురుగుడండి, ఈ కుళ్ళు బ్రతుకు ఆ కాకి ఏ విధంగా అయితే అక్కడ బతికిపోయిందో, కొంతమంది నేటి క్రైస్తవులు కూడా అలాగనే ఉండారండి. కాకి లాంటి జీవితం, పావురము లాంటి జీవితం ఉన్న వాళ్ళు ఒకసారి సపోర్ట్ కొట్టండి. కొట్టరు, నాకు తెలుసు. కొట్టకపోవటమే మీకు మేలు. ఆమేన్. ఇక్కడ అదే పావురము లాంటి జీవితం అని చెప్పుకొని కాకిలాగా మనము జీవిస్తున్నాం కదా. అది దేవునికి విరోధమైన పని కాదా?
అది దేవునికి విరోధమైన పని కాదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురము మాత్రం తిరిగి వచ్చింది, కాకి మాత్రము తిరిగి రాలే. మనం ఆదివారం ఉన్నాడము పావురాలము, మిగతా రోజులు చెప్పండి అమ్మా కాకులు. దేవునికి స్తుతి కలుగును గాక. కాకన్నా మనసు మార్చుకొని రొట్టె మాంసం తీసుకొచ్చి మళ్ళీ ఏలేకి పెట్టిందండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది పిశాసు మనసు అండి. ఏవండి, కొంతమంది అలాంటి మనసు కలిగి ఉంటారు. అలా ఉండకూడదని ప్రభు ఈరోజు ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అన్నీ ఉండను నాకు, అన్నీ ఉండాను నాకు, ఏమీ లేకుండా నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో నీవుంటే చాలు యేసయ్యా. ఎంతో ఆనందం నాకు, ఎంతో ఆనందం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆనందం. ఎంతో ఆరోగ్యం నాకు, ఎంతో ఆరోగ్యం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆరోగ్యం. ఆమేన్. ఈ పాట పాడుతున్నప్పుడు నా మనసుకు, నా కళ్ళకు కనపడ్డ సత్యం చెబుతున్నా. తెల్లటి పావురం మందిరంలో కనిపిస్తుంది. గట్టిగా సపోర్ట్ కొట్టండి. తెల్లటి పావురం ఈ పాట పాడుచున్నప్పుడు అదిగో ఆ ముందున్న తలుపు రెక్కల నుంచి ఇలా పావురం వచ్చేసింది. ప్రభు చిత్తం, ప్రభు మహిమ, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ఆత్మ స్వాధీనపరుచుకుంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అన్నీ ఉండాను నాకు, ఏమీ లేకుండా అన్నీ ఉండాను నాకు, నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నాకెంతో మేలయ్యా. ఎంతో ఆనందం నాకు, ఎంతో ఆనందం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆనందం. ఎంతో ఆరోగ్యం నాకు, ఎంతో ఆరోగ్యం యేసయ్యతో ఉంటే, ఎంతో ఆరోగ్యం. ఆమేన్. మంచి మనసు కలిగి ఉందాం. ఏ మనసు కలిగి ఉందాం? క్రీస్తుకు కలిగిన మనసు చెప్పండి మనకు కూడా కలిగి ఉండాలనే దైవజనుడు యొక్క ఉద్దేశము, తాపాత్ర. ప్రియమైన నా సహోదరుడ, సహోదరి, మనం ఏ మనసు కలిగి ఉన్నామండి? మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామంటే ఈ లోక ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అందుకనే ఒక రాజు అంటాడు కదా, మనస తినుము తాగుమని తన మనసుతో తనే మాట్లాడుకుంటాడు. తన మనసు తనతో చెప్పుకుంటాడు. ఇదిగో ఈ నగరమంతా నాదే కదా, ఈ ఆస్తులన్నీ నాయే కదా, ఈ కొట్లు నాయే కదా, కొట్టల్లో ధాన్యం నాదే కదా, ఈ సంపద నాదే కదా, ఈ పని వాళ్ళు నా వాళ్ళే కదా, ఈ ప్రజలందరూ నా వాళ్ళే కదా. ప్రాణమా మనసా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటే ఆ రాత్రి ఆయన ఆలోకములో రాజుగాని పేరు పిలువబడ్డ పేరు అనేది ఉందో కానీ దేవుడు ఆయనకు ఒకరోజు మంచి పేరు పెట్టి పిలిచాడు. ఏమని పిలిచాడండి? నా ప్రాణముతో ప్రాణమా అనేకమైన సంవత్సరములకు అనేకమైన సంవత్సరాల కంటే తరతరాలు మరి పిల్లలు తిన్నా కూడా ఆ ధనము, ఆ ధాన్యము, ఆ సంపద తరగదంటండి. అంత ధనాన్ని సమకూర్చాడు మనోడు. మంది నోరులు కొట్టి సంపాదించిన ఆస్తి అనుకుంటుంది ఒకవేళ. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణానికి చెప్పుకుంటున్నమాట, తన ప్రాణానికి చెప్తున్నమాట.
సుఖించుము, తినుము, తాగము అనుకునేను. అయితే దేవుడు ఎర్రివాడా, ఎవరినన్నాడండి? బజార్లో అమ్మడు తిరిగినోడు అన్నదే ఆ మాట. చెప్పండి అమ్మా, బజార్లో అమ్మడు తిరిగినోడా, పిచ్చోడినా, ఎర్రోడు అంటానికి? పిచ్చోడిని మనం అనొచ్చరా? వరే ఎర్రోడా, వరే పిచ్చోడా, వరే పనికిరానోడా, వరే పోరంబోకులోడా, వరే అట్ట మాట్లాడుతున్నామేంట్రా, అది కరెక్ట్ కాదురా అని వాడిని అనొచ్చు మనం. దేవుడు ఎవరినంటున్నాడు? ఒక రాజు, ఒక అధికారి, ఒక గర్విష్టి, ఒక ధనవంతుణ్ణి పట్టుకొని, వాడు ఈ లోకానికి ధనవంతుడు కానీ దేవుని దృష్టిలో వాడు ఎర్రితనంగానే జీవిస్తున్నాడు. వానికి ఒక పాఠం చెప్పాడు దేవుడు, వానికి ఒక బుద్ధి చెప్పాడు దేవుడు. వాడు మనసుకు చెప్పుకుంటే వానికి దేవుడు చెబుతున్నాడు అక్కడ ఆ రాత్రి. వాని మనసుకు చెప్పుకుంటే, ఒరే పనికి మాలవాడా, ఈ సొమ్మంతా నీది కాదురా, ఈ రోజులు నీ కావు, నీ ప్రాణానికి నీ గురించే నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను కోరుకుంటున్నాను. నీ పేరు ఏం పేరు? ఎర్రివాడువిరా నువ్వు. లోకములో అలాంటి వాళ్ళు ఉండారండి, మంచి వాళ్ళనే వస్తారు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు తెలియకపోతే ఎర్రి వాళ్ళే. గట్టిగా సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. ఈ లోకములో దేవుని తెలుసుకోకపోతే, సత్యాన్ని ఎరగకపోతే, నమ్మకంగా ఉండకపోతే ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ఎర్రి వాళ్ళు లాంటి వాళ్ళని ప్రభువు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ వాడు గొప్పోడు అనుకోవచ్చు కానీ వాడు ప్రజలకి దేవునికి నచ్చనవాడు. వానితో మాట్లాడుతున్న మాట ఎర్రివాడా. ఎవరిని పిలిచాడండి? ఎవరిని? ఒక సామాన్యుడా వాడు? చెప్పండి. ఒక ధనవంతుడు, ఏవండి, ఒక అధికారి, ఒక సంపన్నుడు, ఒక శ్రీమంతుడు. నిన్ను కూడా ఇంకా ఇంత మంచిగా పిలిచి ఎక్కడ కూర్చోబెట్టాడంటే నీకు మంచి రోజులు ఉన్నాయి అనుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి పిలుపు రాకమునిపే, ఆ చీకటి కొట్ల పడకమునిపే, ఆ శ్రమ రాకమునిపే, ఆ దరిద్రం రాకమునిపే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే ప్రభును నమ్ముకో. అదే మంచి విలువైన సమయమని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చదువు బిడ్డ అక్కడి నుంచి. చెప్పాను, దేవుని ఎడల ధనవంతుడు కాక, ధనవంతుడు తమ కోరికే సమకూర్చుకున్నాడు కానీ అలాగుననే అమ్మా ఇట్లనను మీరు ఏమి తిందురో అని చింతింపకుడి. శిష్యులకు చెబుతున్నాడు అక్కడ మాట. చదువమ్మా. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎందుకు కనిపించే వాటిని మీరు తాపాత్రముతో పనిచేస్తుంటారు? ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన పద్యములు, ఆత్మ సంబంధమైన వాక్యము, ఆత్మ సంబంధమైన సావాసములు ఉంటే అదే మీ ప్రాణానికి, మీ జీవానికి, మీ శరీరానికి ఆధారమైన మాటలు కావా? అవి నిత్యమైన మాటలు కావని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు తల్లి. కాకులు గురించి మీరు ఆలోచించండి. అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిషలు కొట్టు లేవు. అయినను వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పోషిస్తున్నాడు. ఏటిని పోషిస్తున్నాడు? కాకులను, పక్షులను, గువ్వలను, పిచ్చుకలను. ఏవండి, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని, ప్రతి జంతువుని, ప్రతి ఆకాశ పక్షులను, భూజంతువులని, మనుషులని పోషించింది నేనే కదా. మీరు కాని వాటి కోసం ఎందుకు మీరు ఆరాటపడుతున్నారు?
ఇలా చేసేవాళ్ళు ఉండారండి? లేరండి, లేరండి. తాపాత్రమండి, తాపాత్రమండి. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని తాపాత్రముతో కూడిన మనం చేసే పనులేనండి. వాటన్నిటిని గురించి మీరు చింతపడబాకండి. మీ చింత యావత్తు నా మీద వేయండి. కాకులను చూడండి, పక్షులను చూడండి, ఆ గొర్రెలను చూడండి, ఆ నోరు లేని మూగజీవులని, పశువులను చూడండి. వాటికి నోర్లు లేవు, వాటికి కొట్లు లేవు, వాటిని అయి సమకూర్చుకోవు. వాటిని పోషిస్తున్న దేవుడిని నేను మిమ్మల్ని పోషించనా? ఇంకా చింతపడవద్దు. రేపేమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఎర్రివాడా, నీ ప్రాణానికి చెప్పుకున్నట్టుగా ఇది నీది కాదు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని కోల్పోతే ఈ ఆస్తులు ఎవరికి ఇస్తావు? ఈ సంపద ఎవరికి ఇస్తావు? ఈ మంచి పేరు ఎవరికి రావాలి? ఈ చెడ్డ పేరు తప్ప ఈ లోకములో తింటున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, ఇచ్చరీలుగా బ్రతుకుతున్నారు. ఓ చాలా ఘోరమైన స్థితిలో బ్రతుకుతున్నారు. ఈ లోకం ఇది శాశ్వతమైనది కాదు. పరలోకమైన దేవుని యొక్క రాజ్యం కోసం, శాశ్వతమైన దానికోసం మనము తాపాత్రపడదాము. అందుకే కదా దేవుడు మనల్ని పిలిచింది, అందుకే కదా దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, అందుకే కదా దేవుడు మనల్ని ప్రత్యేకించుకుంది. లోకములో నుంచి ఒక్కొక్క మనిషిని ఎంచుకున్నాడంటే అది సామాన్య విషయమానండి. నిన్ను నన్ను ఒక జ్యోతులుగా తీసుకున్నాడు యేసు ప్రభు. అమ్మా, మళ్ళీ ఆరిపోయిన దీపాల దగ్గరికే వెళ్తావా? మళ్ళా చీకటిలోకే వెళ్ళిపోతావా? మళ్ళా పేదరికానికే వెళ్ళిపోతావా? పాపిష్టి పనులోకి వెళ్ళిపోతావా? వద్దని చెబుతున్నాడు. క్రీస్తును నడుచు, క్రీస్తుని పోలి నడువు. ఎవడైనా క్రీస్తునందుండ ఎడలో వాడు నూతన సృష్టి. ఉండావా నువ్వు క్రీస్తునందు? ఉండావా నువ్వు క్రైస్తవుడివై ఉండావా? ముగింపుకు తీసుకొస్తున్నా నా ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడు. వాక్యం వింటున్నావు, దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు వాక్యానికి వాక్యమైన మనసు కలిగి ఉండట్లేదండి. ఇంత కష్టపడి దైవజనుడు లేదా ప్రార్థన చేసి ఇదిగో ఆదివారం పని మానుకొని నువ్వు వచ్చావు, ఎంతో తాపాత్ర కలిగి దైవ వాక్యాన్ని బోధిస్తున్న ఈ మాటలని మీరు ఏం చేయాలంటే మీరు నేర్చుకునే వాళ్ళుగా ఉండి తర్వాత బ్రతుకుని మార్చుకునే వాళ్ళుగా ఉండాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. ఏమండి, నోరు మారిందా? చూపు మారిందా? వస్త్రం మారిందా? ఏమండి, పై వస్త్రాలు మారినాయో కానీ లోపలుండా ఈ అంతరంగములో ఉన్న మనసు మారిందా? అదే స్థితి, అదే పరిస్థితి, అదే ఆలోచన కలిగి ఉండాము. క్రీస్తు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభునందు ఎల్లప్పుడూ మీరేమై ఉండాలి? ఆనందించాలి. మరలా చెప్పుచున్నాడంటే మనం మర్చిపోతున్నామనే కదండి. ఇప్పుడు బాబుకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెబుతారే? జాగ్రత్తరా. మరలా చెబుతున్నా, ఆ బస్సు జాగ్రత్త, బండి జాగ్రత్త, స్కూల్లో జాగ్రత్తగా చదువుకో, టీచర్ చెప్పిన మాటలు విను అని 1-2 సార్లు నీ బిడ్డకి ఎలాగ చెబుతున్నావు? నీ కుమారుడికి ఎలాగ చెబుతున్నావు? నిన్ను కన్న తండ్రిని నువ్వు నమ్మినావు, మన తండ్రి పరలోకమున్న తండ్రిని చెప్పుకుంటున్నావు. మరి ఆ తండ్రి ఈ సేవకుని పంపించి ఈ దైవజనుని నిలబెట్టి ఇది తండ్రి ఈ విధంగా మాట్లాడుతుండే ఈ మాటను ఎలా వింటున్నావు? నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు? నా ప్రియమైన బిడ్డలారా, సంగమా, దేవుడు తన పోలికలతో చేశాడు మనల్ని. దేవుడు ఏ పోలికతో ఉన్నాడో మనల్ని అదే పోలికతో చేశాడు. ఏముండి దేవునికి ఏం కలిగి ఉన్నాయో మనకు అదే దేవుడు మనకి ఇచ్చాడండి. మన అవయవాలు మనవి కావండి. ఆనాడు ఏదోను వనములో ఆదాముని గాఢ నిద్ర కలగజేసి ఆయన ఎముకలో ఒక ఎముకను తీశాడు, ఆయన మాంసములో ఒక మాంసము తీశాడు, ఆయన శరీరములో ఒక శరీరం తీసి ఆ శరీరాన్ని, ఆ మాంసాన్ని, ఆ ఎముకకి ఆ పొదిగి దాన్ని నారి అని పిలిస్తే ఒక స్త్రీగా నిలబడదండి. మనం ఎవరిలో నుంచి వచ్చాం? కోతుల నుంచి వచ్చావా? చెప్పండి. రాక్షసుల నుంచి వచ్చావా? నా ఎముక ఎవరిదంటే ఆదాము ఎముక. నా మాంసము ఎవరిదంటే ఆదాము మాంసము. నా రక్తము ఎవరిదంటే ఆదాముది, క్రీస్తుది. ఆదాముని నిర్మించింది ఎవడు? క్రీస్తు నిర్మాణములో కలిగింది ఆదాము. ఆదాము ఎముకలో నుంచి వచ్చింది అవ్వలో నుంచి, ఆదాములో నుంచి వచ్చింది ఎవరు? కుమారులు, కుమార్తెలు మనము.
నాది ఆ పార్టీ అండి, నాది ఈ కులం అండి, నాది ఆ జాతి అండి. ఎవరికి కావాలి కులగజ్జి? ఎవరికి కావాలి ఆ పేరు పెకెత్తులు? అది వంశానికి మీకు కావలసిన పేర్లు, నాకు అవసరం అవ్వలేదు ఆ పేర్లు. నా పేరు పెట్టబడదు. యెరూషలేములో కొత్త నేమ్ ఒకటే ఉంటుంది, పరలోకమందున్న యేసు నామములో జీవగ్రంథములో నీ పేరు లెక్కించబడ్డదా? జీవగ్రంథములో నీ పేరుందక్క? రేపు పోయి చూసుకొని వస్తానంటావా? ఛాన్స్ ఉందంటవా? ఉందో లేదని తెలుసుకోవటానికి? లేదమ్మా. అక్కడ ఉండదేందో తెలియదు, లేనిదేందో తెలియదు. ఈ మాత్రం జీవితానికి ఎందుకమ్మా ఈ లోకములో ఇన్నిసార్లు ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు? ఇన్నిసార్లు ఎగిరెగిరి పడుతున్నావేంట్రా తమ్ముడు? పర్వాలేదు, ఊరికనే చూస్తుండు, ఊరికనే నిలబడుండు, నిలిచి ఉండు. ప్రభువు నీ పక్కన నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ లోకములో నిన్ను మనుషులు మెచ్చుకోవచ్చు, చాలా మంచిగా ఉండవమ్మా, చాలా మంచిదానవమ్మా, చాలా మంచోడువయ్యని ఈ లోకములో నిన్ను మెచ్చుకోవచ్చు. కానీ అలాగనే దేవునిలో నీ పేరు మంచిగా ఉందా? ఒకటి, దేవుని కన్నా మంచిగా ఉండాలి, నువ్వు లోకానికన్నా మంచిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మనుషులకి మంచిగా ఉండేవాడు ఒక్కడ ఉండడంటండి లోకం మీద. ఉంటే దేవుని కన్నా ఉండాలి, చెప్పాలి, ఉంటే లోకానికన్నా ఉండాలి. నువ్వంతే. నిలువెచ్చని స్థితి ఉండబాకండి దయచేసి. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుకు కలిగిన మనసు మీకు కలిగి ఉండాలని. ప్రభు ఎన్ని ఉదాహరణలతో వాక్యం బోధించుకుంటా ప్రభు మీతో మాట్లాడాడు. అవును, మన దేవుడు చాలా మంచివాడు. చెప్పండి, మనం చాలా చెడ్డవారిమి. మన దేవుడు చాలా మంచివాడు. మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి? మా చెడ్డదానివి, చెడ్డవాడివి, చెడ్డదానిని నిన్ను పట్టుకొని దేవుడు ఎక్కడ చేశాడంటే తన పోలికలతో, తన స్వరూపముతో. అదే 2వ అధ్యాయము 5, 6 వచనం ఒకసారి చదవండి. 6 వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, అమ్మ, దేవునితో సామాన్యుడని ఎంచుకున్నటకు ఆయన సిద్ధపడలేదు. కానీ ఒరే, ఒక్కసారి ఆలోచించవా బిడ్డ? ఆయన దేవుడు మనిషి పోలికలతో పుట్టాడికి మనుషుడండి. కానీ దేవుడు మనిషి పోలికలతో పుట్టడానికి కారణం ఎవరి కోసం అంటే మన కోసం. దేవుని స్వరూపముతో పుట్టేవాడు ఎలా ఉంటాడంటే దేవుని పోలికలతోటే దేవుని పోలిక నడుస్తాడు. కానీ నేను అలా పోల్చుకోవట్లేదు, అలా పోల్చుకొని నేను పుట్టలేదు. మానవ స్వరూపము, మనిషి స్వరూపము, మానవ జన్మ కలిగి నేను రూపించబడ్డట్టు, నేను రూపముగా ఉండట్టు నేను కూడా మీలాగానే ఉంటానని చెప్పేశాడు దేవుడు. ఎంత తగ్గించుకున్నాడు దేవుడు! దేవుడు నీకోసం అంత తగ్గించుకున్నాడే. ఒక్క మాట మనసుతో ఇను. దేవుడు నీకోసం అంత తగ్గించుకొని అక్కడ ఆ మాట చెప్పాడే. దేవుని గురించి నువ్వు 4 తగ్గించుకొని ఆ దేవుని కొరకు సాక్షిగా నిలబడలేవా? 4 మాటలు పడి, 4 నిందలు పడి, 4 దెబ్బలు తిని, 4 మాటలు పడైనా దేవుని పోలికతో నేను నిలిచి ఉంటాననే మాట నీకు నచ్చలేదా? నీకు మెచ్చలేదా? దేవుడు తన రూపముతో, దైవ రూపముతో పుట్టినవాడు దేవుడు మనిషి రూపముగా పోల్చుకొని ఉంటానని నీకు ఇష్టపడ్డాడే. మరి నువ్వు దేవుని గురించి ఏమి ఇష్టపడ్డావు? మాట అనబడొద్దు. ఏమండి, మనుషులు శ్రమ పడకూడదు, మనుషులు నిందలు పడకూడదు. ఎప్పుడు సుఖాన్ని అనుభవించటం, కష్టాన్ని అనుభవించటం తగదా అంటాడు యోబు. మరేగా ఆ మాటలు నేనేం చేశావు? ఎప్పుడు సుఖాన్నైనా, ఎప్పుడు కష్టాన్నైనా, కష్టమేనా సుఖాన్ని, అదే సుఖమేనా ఎప్పుడు కష్టం అనుభవించకూడదా అంటాడు కదా యోబు. మరి ఆయన నిమిత్తము నువ్వేం అనుభవించావు, ఏం భరించావు? ఒక్కసారి చదువు బిడ్డ ఆ మాటని మళ్ళీ ప్లీజ్. ఎలాంటి, ఏం కలిగిన వాడై ఉన్నాడు ఆయన చెప్పండి ఒకసారి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరు? క్రీస్తు. ఎవరు స్వరూపము కలిగిన వాడు? దేవుని స్వరూపం. దేవుని స్వరూపముతో ఉన్నవాడు ఎవరి స్వరూపంలో వచ్చాడు చెప్పమ్మా?
మనిషి స్వరూపం, మనుషులు మానవ జన్మత్వమును కలిగి దేవుడి లోకానికి వచ్చాడే, ఆయన నీ కోసం ఇంత తగ్గించుకున్నాడు. మరి నువ్వు దేవుని కోసం ఏం తగ్గించుకున్నావు? ఆయన నీ కోసం ఇది ఇచ్చాడు, నువ్వు దేవుని కోసం ఏమి ఇచ్చావు? ఎప్పుడు దేవుడిచ్చిన సొమ్మే తింటున్నాం మనం, ఎప్పుడు దేవుడిచ్చిన గాల్లోనే బతుకుతున్నాం, ఎప్పుడు దేవుడిచ్చిన శూన్యంలోనే బ్రతుకుతున్నాం. భూమి అయిందే, ఆకాశం అయిందే, పగులు అయిందే, నైట్ అయిందే, చీకటి అయిందే, ఆయన చేసిన వాటిలో మనం బ్రతుకుతూ ఆయన పక్కన పెట్టి మనం మనుషుల వైపు నడుస్తున్నాం. ఏందండి ఈ గాలి? ఎవరిది? మీరన్నట్టుగా మీరు మౌనంగా ఉన్నారు. ఈరోజు పగలు ఎవరిది? మీదా? సాతాందా? ఎవరిదండి ఇది? దేవుడిచ్చిన దాన్ని, దేవుడు చేసిన దాన్ని మనం ఏం చేశాము? మరిచిపోయి బ్రతుకుతున్నామండి. మనం మరిచిపోయి బ్రతుకుతున్నామండి. దయచేసి తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఎక్కువగా ఫలించదు. ఫలింపన ప్రతి తీగని దాన్ని తీసి నేనేం చేస్తున్నాడు? పారవేస్తానని చెప్పేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చివరి మాట చదువమ్మ, ప్రార్థన చేస్తాను. కానీ మనుషుల పోలికతో, ఏ పోలికమ్మ మంది? మనం ఎవరి పోలిక? గేదె పోలికగా ఉండమా అమ్మా? కుక్క పోలిక కలిగి ఉండమా మనము? ఏ పోలికరా మంది? ఇంతకు మీరు ఏ పోలికతో ఉండారు? దేవుడు మనిషి పోలికతో ఉన్నాడు. మనల్ని కూడా మనిషి పోలికలతోటే నిర్మాణము చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువమ్మా. దాసుని స్వరూపము ధరించుకొని మరియు తనను తాను తగ్గించుకును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ మాటలు దీవించి నడిపించును గాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో మనం ఈ ప్రార్థన ముగించుకుందాం. నా ప్రియమైన తల్లి, బిడ్డ, చెల్లె, దేవుని వాక్యమైన సహోదరుడా, దేవుడు క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండమని దేవుని వాక్యం మనతో మాట్లాడింది గనక మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపులో ఉన్న తండ్రి, క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండమని, మీరు ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాట మా సంఘస్థులకి, నాకును మా అందరికీ దయచేసి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.